అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. తాతగారు ఉండింది పెనుకొండలో. అది చాలా చారిత్రక పట్టణం పెనుకొండ కోట చాలా అందులో. తర్వాత మా స్వగ్రామం రొద్దం గ్రామం అంటారు. అది కంచి పరమాచార్య రుద్రం అని కరెక్ట్గా అన్నీ చెప్పారు. అక్కడ రుద్రపాదం ఉంది. ఆ రుద్రపాదం పోయినప్పుడంతా మేము అక్కడ పూజ చేస్తుంటాం. ఇది మా గ్రామం. అది మా ముత్తాతగారేమో ఆయనకు మంచి పేరుని కవిగా. ఆ కాలంలో పెద్ద పెద్ద కవుల దగ్గరంతా వారు కరెస్పాండెన్స్ జరుపుకున్నారు. తర్వాత సభలకు వెళ్ళేవారు. మా తాతగారేమో చాలా లీడింగ్ అడ్వకేట్. అసలు రాయలసీమలోనే పెద్ద పేరుండింది వాళ్ళకి. ఆయన అక్కడే పెనుకొండలో ప్రాక్టీస్ చేశారు. పెనుకొండలో సబ్ కోర్టు మా జిల్లా బళ్ళారి జిల్లాలో ఉన్నప్పుడే ఉండింది. అది ఐసిఎస్ సెంటర్ కూడా అయింది తర్వాత. కాబట్టి అక్కడ ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక కొడుకు హిందూపురంలో, ఒక కొడుకు అనంతపురంలో ప్రాక్టీస్ చేశారు. వాళ్ళు అట్లా చేస్తుంటే మా తండ్రి గారేమో మా పెద్దనాన్నగారు మా తండ్రి గారు ఇద్దరికీ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అటు స్పోర్ట్స్లో, ఇటు కల్చరల్ యాక్టివిటీస్లో, అంటే సాంస్కృతిక విషయాల్లో, అన్ని విషయాల్లో చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మా తండ్రి గారేమో చాలా మంచి స్పోర్ట్స్ మ్యాన్ అని పేరు. టెన్నిస్ ప్లేయర్ గాను, ముందు బ్యాడ్మింటన్ ప్లేయర్ గాను, తర్వాత లలిత కళా పరిషత్ అని దానికి స్థాపించిన తర్వాత దాని చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన దానిలో చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నవారు. దానికి 20 ఏళ్ళు సెక్రటరీగా చేసినవారు. దానికి కలెక్టర్ గారి ప్రెసిడెంట్ అండి పర్మనెంట్గా. తర్వాత అక్కడి నుంచి ఆయన దానికి అప్పుడు సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా ఇచ్చారు. ఇది అనంతపురంలో. అంటే దానికి చాలా ఉంది చరిత్ర. ఆ సైటు కల్లూరు సుబ్బారావు గారికి ఫ్రీడమ్ ఫైటర్ని ఇచ్చారు కలెక్టర్ గారి కాంపౌండ్లో. ఆయన నాకు వద్దన్నారు. వద్దంటే అప్పుడు కలెక్టర్ కొండలరావు గారు ఆయన దగ్గర పోయి మీరు చెప్పండి సార్ ఏం చేద్దామన్నారు. అప్పుడు ఆయన 2 చెప్పారు. ఒకటి మ్యూజియం, మన జిల్లాలో ఎక్కడంటే అక్కడ పడున్నాయి అన్నీను, మ్యూజియం పెట్టండి. పక్కనేమో లలిత కళా పరిషత్ అని పెట్టాలన్నారు. ఆయన ఉన్నప్పుడే దాన్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా మా తండ్రి గారు చూసుకున్నారు. తర్వాత సంగీత నాటక అకాడమీ అక్కడ స్కూల్ ఆఫ్ డ్రామా పెట్టారు. అప్పుడు ఆయన్నే మా తండ్రి గారిని దాన్ని చూసుకోమన్నారు. అది కూడా ఆయన చూసుకున్నారు. కాబట్టి ఆయనకి దీనిలో అపారమైన ఇంట్రెస్ట్. నాటకాల్లో బళ్ళారి రాఘవ గారి శిష్యులు పేరు ముఖ్యంగా. అప్పుడు ఏంటంటే 1930s 40sలో మనకి ఫ్రీడమ్ మూవ్మెంట్లో భాగంగా వాళ్ళు నాటకాలు రాయించారు. శివపురాణం అని శివాజీ గురించి రాయించారు. అది పాల విజయనగరం ఉంది, అది ఖిల్జీ రాజ్య పతనం అని. అటువంటివన్నీ కూడా మంచి మంచి డ్రామాలు రాయించి డ్రామాలు వేశారు. అందులో రాఘవ్ గారు వేసేవారు, మా పెద్దనాన్నగారు వేసేవారు, తండ్రి గారు వేసేవారు. మా తండ్రి గారు మాత్రం ఆడవేషాలు వేశారు. తర్వాత హ్యూమరస్ బోల్స్ ఎక్కువ వేసేవారు. చాలా హ్యూమరస్ యాక్టర్ అని వారికి పేరుంది. ఆయన అన్ని విషయాల్లోనూ మా టౌన్లో ఏం జరిగినా ఆయన సహాయం చేసినవారు. అట్లా చేసే అలవాటు ఉన్నది. మాకు చిన్నప్పటి నుంచి అట్లే పెరిగాం. ఇంటిలోనే ఎప్పుడు జనమే, యాక్టివిటీయే, ఎప్పుడు ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. అది అన్నిటికీ వాళ్ళు ఎవరైనా ఆర్టిస్ట్ వచ్చినా, ఆ కాలంలో లాడ్జెస్, హోటల్స్ లేవు, అందరూ ఇంట్లోనే ఉండేవారు. ఉండే కొంతమంది అలాగా మాకు చిన్నప్పటి నుంచి వాళ్ళని చూడడం, వాళ్ళ గురించి తెలుసుకోవడం అవన్నీ కూడా జరిగాయి. కాబట్టి మాకు ఆ అలవాటు వచ్చింది మొదటి నుంచి. నేను స్కూల్ అంటే మాకు దగ్గరే, ఫర్లాంగ్ తర్వాతే ఉండింది మాకు ఎలిమెంటరీ స్కూల్. ఆ ఎలిమెంటరీ స్కూల్ కూడా మంచి పార్కులో మధ్యలో ఉండింది. అక్కడి నుంచి హై స్కూలు, రైల్వే లైన్ దాటితే హై స్కూల్ కూడా చాలా పెద్ద, దగ్గర 5 acres కాంపౌండు. దానిలో అన్ని స్పోర్ట్స్ ఉన్నాయి, లైబ్రరీ అన్నీ ఉన్నాయి. మంచి ప్రిన్సిపాల్ ఉండేవారు, రాజగోపాల్ అయ్యారని, మా ఇంటి పక్కనే ఉండేవారు.
ఆయన రాధాకృష్ణ గారు లాగా డ్రెస్ చేసుకునేవారు. అది మంచి స్కాలర్. వాళ్ళందరూ బాగా ప్రోత్సహించేవారు. నాకేంటంటే చిన్నప్పటి నుంచి మా ఇంటి దగ్గరే పోలీస్ ట్రైనింగ్ స్కూల్ ఉండేది. తర్వాత కాలేజ్ అయింది. అక్కడ మా తండ్రి గారు పోయి టెన్నిస్ ఆడుతూ ఉంటారు. ఆయన ఎక్కువగా పుస్తకాలు కొనేవారు మద్రాసులో.